నిన్న కుప్పడంత మనసు సీరియల్లో రేపు వసుధారిని తన ఇంటికి దేబెడతానంటూ అన్న రిషి అలియాస్ రంగా మాటలో నిజం ఉందో లేదో, ఇంకా స్టోరీ కొన్నాళ్ళు ఇక్కడే కంటిన్యూ అవుతుందేమో, డిబిఎస్టీ కాలేజ్కి అంత స్పీడ్గా వెళ్ళిపోతారా అంటూ ప్రేక్షకులకు చాలా అనుమానాలే వచ్చాయి. అయితే ఈరోజు అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ రిషి వసు అయితే వాళ్ళ ఇంటికి రావడానికి ప్రయత్నాల్లోనే ఉన్నారు. పూర్తిగా వాళ్ళ ఇంటికి వచ్చేసారు అనలేము, కానీ ఆ ఊరు నుంచి మాత్రం ముందు ఆ స్టోరీ నుంచి బయటకు వచ్చేసారని అయితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఎపిసోడ్ చూస్తే అనిపిస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో వాళ్ళ నానమ్మని చాలా ప్రశ్నలు అడిగిన తర్వాత, లేదమ్మా మా వాడు రంగాయే రిషి కాదు అంటూ ఆవిడ చెప్పడం జరిగింది. ఇక సరోజ్ వచ్చి వెళ్ళమ్మా వెళ్ళు తల్లి అంటూ ఒక చీర వసుధారి గిఫ్ట్గా ఇచ్చి పంపించేయడం జరిగింది. ఇక రిషి వసు ఇద్దరు కూడా హ్యాపీగా వచ్చారు. ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఆటోలోనే సరదాగా వాళ్ళ ఇంటి వరకు వచ్చారు. వాళ్ళ ఇంటి వరకు కూడా కాకుండా ఆటో దిగిపోయి ఇద్దరు నడుచుకుంటూ ఇంటి వరకు రావడం జరిగింది. అంతలో మధ్యలోనే రిషి సార్ నీడలోనే తను అడుగులో అడుగు వేస్తూ నడుస్తుంటే, ఏంటి మేడం గారు అంటూ రంగా అడగడం జరిగింది. అలా కాదు సార్, మీ వెనకే నడవడం నాకు ఇష్టం అంటూ సరదాగా మాట్లాడుతుంది. అక్కడే ఉన్న మహేంద్ర వీళ్ళని చూడకుండా మిస్ అవ్వడం జరిగింది. సో ఈరోజు ఎపిసోడ్ ఇది. ఇక రేపు ఇంటికి వెళ్తారా, మహేంద్రని కలుస్తారా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.